ఎస్జిటి మెంటర్‌షిప్ బ్యాచ్‌లో భాగంగా ఈరోజు మీరు చదవాల్సిన షెడ్యూల్ ఏంటంటే, జీకే మరియు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి. దీనికి సంబంధించి మీరేం చదవాలనే టాపిక్ అనేది మీకు పీడీఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. మీరు ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని దీన్నైతే ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి? రీసెంట్‌గా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరంటే మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. ఆయనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇందులో చివరిగా మనం పొందుపరిచాం. దాంతో పాటు జనవరి 11వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాం. ఆయన యొక్క సమాధిని ఏమని పిలుస్తారు? ఆయన ఎక్కడ మరణించారు? ఆయన యొక్క నినాదం ఏమిటి? ఆయన ఆయన పేరుతో ఉన్న విమానాశ్రయం ఏమిటి? ఆయన పుట్టినరోజు పుట్టినరోజు ఎప్పుడు జరుపుకుంటారు? ఇవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఆర్థిక మంత్రుల గురించి మన లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించి లింక్డప్ ఆర్థిక మంత్రులకు సంబంధించి మనం చదువుకుంటాం. ఆర్థిక మంత్రులు ఒకసారి మనం గమనించినట్టయితే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎంతమంది ఆర్థిక మంత్రులు పనిచేశారు, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి పనిచేశారు లాంటి అంశాలతో పాటు మన కేంద్రానికి సంబంధించి బడ్జెట్ని ఎక్కువసార్లు ప్రవేశపెట్టింది ఎవరు, మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు, డిజిటల్ బడ్జెట్ని ఎవరు సాధించారో, ఎవరు మొదలు పెట్టడం జరిగిందనే చదువుతాం. అందులో భాగంగా తర్వాత మనం చూసినట్టయితే ఆర్థికం సంబంధించి అంశాల్లో భాగంగా మన్మోహన్ సింగ్ గురించి మనం తెలుసుకుంటాం. రీసెంట్గా వార్తల్లో నిలిచిన వ్యక్తి కాబట్టి ఈయన యొక్క ఘనతలు ఒకసారి మనం గమనించినట్టయితే ఆర్బీఐ యొక్క ఎన్నవ గవర్నర్, ప్రణాళిక సంఘానికి సంబంధించి ఏ క్యాడర్ అతనికి ఉంది, ఆ తర్వాత ఏ సంస్థకి తన చైర్మన్గా పనిచేశారు, ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నిసార్లు ఎంపికయ్యారు, రాజ్యసభకు ఎన్ని సంవత్సరాల పాటు పనిచేశారు లాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకొని ఈ యొక్క ఆర్థికానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం ఒకసారి గమనించినట్టయితే దగ్గరలో మనకు 9వ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చాం. ఎన్నో ఎడిషన్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి, ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఆ తర్వాత ఫైనల్ ఎప్పుడు జరుగుతుంది, మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఇది మనకు చూసినట్టయితే 9వ ఎడిషన్ అని చెప్పొచ్చు. ఈ 9వ ఎడిషన్ ఇప్పుడు జరిగినట్టయితే వరుసగా ఏ ఎడిషన్లో ఏ టీం అనేది మనకు గోల్ అనేది సాధించింది, కప్ అనేది సాధించింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత దీనికి లింక్డప్ చూసినట్టయితే మనకు టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంటుంది. టెస్ట్ ఛాంపియన్షిప్ మొత్తంగా చూసినట్టయితే ఎన్ని జరిగాయి, ఫైనల్ ఏ జట్లుకి వెళ్ళాయి, ఎవరు ఆ యొక్క టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ని మొదటిసారిగా గెలిచారు, ఇప్పుడు ఫైనల్కి వెళ్ళిన జట్టు ఏది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు మనం ఒకసారి చూసినట్టయితే ఇండియన్ రైల్వేస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తాం. ప్రస్తుతం కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి ఎవరు అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశ తొలి రైల్వే మంత్రి ఎవరు, స్వతంత్ర అనంతరం సంబంధించి రైల్వే మంత్రుల జాబితాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం చదువుతాము. ఆ తర్వాత ఫేమస్ వార్తల్లో నిలిచిన రైల్వే ప్రయాణాల గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చదువుతాం. ఆ తర్వాత రైల్వే గేజ్లు ఎన్ని ఉన్నాయి, వాటి రకాలు ఎన్ని, రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకతలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ పీడిఎఫ్లో మీకు పొందుపరచడం జరిగింది. సింపుల్గా ఈ పీడిఎఫ్ని మీరు చదువుకుని 50 మార్కులు డైలీ టెస్ట్ రాసి వీక్లీ గ్రాండ్ టెస్ట్లో 150 మార్కులకు సంబంధించిన వీక్లీ గ్రాండ్ టెస్ట్లో మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్కస్ చేసి రాయడం వల్ల ఒకే అంశాన్ని మీరు 8 కంటే ఎక్కువసార్లు చదవడతారు. దాని ద్వారా మీకు ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని డిఎస్సీ రాసే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. ఎస్జిటి మెంటర్‌షిప్ బ్యాచ్‌లో భాగంగా ఈరోజు మీరు చదవాల్సిన షెడ్యూల్ ఏంటంటే, జీకే మరియు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి. దీనికి సంబంధించి మీరేం చదవాలనే టాపిక్ అనేది మీకు పీడీఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. మీరు ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని దీన్నైతే ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి? రీసెంట్‌గా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరంటే